నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం గ్రామ వార్డు సచివాలయాల ప్రక్షాళనపై నిర్ణయం తీసుకునే అవకాశం రివర్స్ టెండర్ల రద్దుపై చర్చ ముంబై నటిని వేధించిన కేసులో ఐపీఎస్ల మెడకు ఉచ్చు కాంతి రాణా విశాల్ గున్నీకి నోటీసులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ కు హెల్త్ కార్డులే ప్రామాణికం సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి వచ్చే నెల 17 నుంచి జరిగే రెండో విడత ప్రజాపాలన నేడు హైదరాబాద్ కు కల్వకుంట్ల కవిత భారీగా స్వాగత ఏర్పాట్లు చేసిన పార్టీ శ్రేణులు ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ హెచ్చరిక రాజ్యసభ ఉప ఎన్నికల్లో 12 స్థానాలు ఏకగ్రీవం బీజేపీ మిత్రపక్షాల ఖాతాలోకి 11 కాంగ్రెస్ కు 1 పెద్ద సభలో మెజార్టీ సాధించిన ఎన్డీఏ ఉక్రెయిన్ పై క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా 5 పౌరులు మృతి దాడులకు గట్టిగా బదులిస్తామని జెలెన్స్కీ హెచ్చరిక నేటి నుంచి ప్యారిస్ పారా ఒలింపిక్స్ బరిలో 4400 మంది అథ్లెట్లు భారత్ నుంచి పోటీ పడుతున్న 84 మంది క్రీడాకారులు గ్రామ వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణ దిశగా ఏపీ మంత్రివర్గం నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కొన్ని రోజులుగా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఆ మేరకు కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఆబ్కారీ శాఖలోని సెబ్ విభాగం రద్దు, రివర్స్ టెండర్ల విధానానికి చెల్లుచీటీపైన మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోనుంది. సచివాలయం మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. 2014 నుంచి 19 మధ్య ఈ కేబినెట్ నిర్వహించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు అదే తరహాలో మంత్రివర్గ సమావేశం నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. 12 అంశాల ఆధారంగా రూపొందిన విజన్ 2047 డాక్యుమెంట్ పైన కేబినెట్లో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై మంత్రుల సలహాలు, అభిప్రాయాలు తీసుకోనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయడంతో పాటు అస్తవ్యస్తంగా విభజన చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుపైన కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. సెబ్ను రద్దు చేసి తిరిగి ఎక్సైజ్ శాఖలో విలీనం చెయ్యాలనే ప్రతిపాదనపై కొంతకాలంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన చేసే అంశంపైన కేబినెట్లో కీలక చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ శాఖను పూర్తి స్థాయిలో గాడిలో పెట్టారని, క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయాల్లో పనిచేసే వివిధ శాఖల కార్యదర్శుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే విషయమై కొద్ది రోజులుగా కసరత్తు సాగుతోంది. ఈ క్రమంలో గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ పునర్వ్యవస్థీకరించే దిశగా మంత్రివర్గంలో చర్చ జరగనుంది. రేషన్ బియ్యం అందించే వాహనాల ద్వారా అక్రమాలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎండీయూలను ప్రత్యామ్నాయ కార్యకలాపాలకు వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రివర్గ భేటీలో మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను రద్దు చేస్తూ కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ అక్రమాలపైన మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండర్ల విధానానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలకబోతోంది. గతంలో ఉన్న పాత టెండర్ల విధానాన్నే మళ్లీ తీసుకురానుంది. దీనిపై జలవనరుల శాఖ సమగ్ర అధ్యయనం చేసి ప్రతిపాదనల్ని మంత్రిమండలి ముందు ఉంచనుంది. దీనిపై మంత్రిమండలి చర్చించి రివర్స్ విధానాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. రాజధాని అమరావతి నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించేందుకు ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. వారం రోజుల పాటు రాజధాని ప్రాంతంలో పర్యటించిన ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు వివిధ అంశాలపై అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. రాజధాని పరిధిలోని కట్టడాలు, హెల్త్ సెంటర్లు, కొండవీటివాగు, సచివాలయం, రోడ్లు, డక్ట్లు, డ్రైన్లను పరిశీలించారు. సీఎం చంద్రబాబు సీఆర్డీఏ ఉన్నతాధికారులతో వరుసగా సమావేశమయ్యారు. భూ సమీకరణ, ఎల్పీఎస్ సహా ఇతర సామాజిక అంశాలపై ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు ఆరా తీశారు. రాజధాని పరిధిలోని అర్బన్ గవర్నెన్స్, ఆర్థిక వ్యవస్థ, వరద నిర్వహణ వంటి సవాళ్లపై చర్చించారు. ఏపీని ఉత్తమ ఇంధన సామర్థ్య రాష్ట్రంగా మార్చుతామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మేరకు విద్యుత్ రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. సచివాలయంలో ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సీఈఓ విశాల్ కపూర్, ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచడానికి చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. కేంద్ర పథకంలో భాగంగా సబ్సిడీలో ఇంధన సామర్థ్య పరికరాలు పంపిణీ, ఈ సైకిల్, ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్ పరికరాలు అందజేయడం వంటి అంశాలపై ఈఈఎస్ఎల్ సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు చర్చించారు. ఇంధన పొదుపు రంగంలో ఏపీ మరింత అభివృద్ధి చెందేలా సీఎం సూచించారని ఈఈఎస్ఎల్ ప్రతినిధులు తెలిపారు.
1-2 రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఎస్ఎల్ అలాగనే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సహకారంతో కూడా ఈ ఇంధన పొదుపు కార్యక్రమాలని భారీ ఎత్తున చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరోమారు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడానికి తద్వారా రాష్ట్రం పర్యావరణ హితంగానే కాకుండా ఆర్థిక హితంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా లబ్ధి చేకూర్చడానికి ఈఎస్ఎల్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బీఈ వాళ్ళు ముందుకొచ్చారు. 5 ఏళ్లలో మున్సిపల్ శాఖను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి నారాయణ ఆరోపించారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం హయాంలో చేసిన అనేక పనులు మధ్యలోనే నిలిపేశారని మండిపడ్డారు. విశాఖ మహానగర పాలక సంస్థపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. విశాఖ మాస్టర్ ప్లాన్పై నిపుణుల కమిటీ వేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. 2-3 నెలల్లో సిస్టమ్ అంతా మళ్ళీ నార్మల్గా వస్తుంది. టౌన్ ప్లానింగ్ అయితే అంత అధ్వానంగా అసలు మరి ఘోరం. 2014-19లో ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చా. ఆన్లైన్ సిస్టమ్ ఫర్ లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్స్, దట్ ఈస్ ది ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ చేసింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు వచ్చి చూస్తే 100 ఫైళ్ళు పెండింగ్. చెత్త పని ఒకటి తీసుకొచ్చారు. పని అదన్నా శుద్ధంగా చేశారంటే దాన్ని చేయలే. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు మళ్లీ ప్రజాపాలన నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ కోసం వివరాలు సేకరించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గోషామహల్లోని 32 ఎకరాల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించి ఇప్పుడున్న భవనాలను పర్యాటక, చారిత్రక కట్టడాలుగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. డెంగీ, వైరల్ జ్వరాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన సీఎం విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు తెలంగాణలో ప్రజాపాలన కార్యక్రమం జరగనుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇకపై రేషన్ కార్డులు, ఆరోగ్య కార్డులకు లింక్ ఉండదన్నారు. ఈ కార్డుల జారీ కోసం ప్రజాపాలనలో ప్రతి కుటుంబం నుంచి అవసరమైన వివరాలు సేకరిస్తామని సీఎం చెప్పారు. హెల్త్ డిజిటల్ కార్డుకు సంబంధించి ఫ్రాన్స్ లో ఉత్తమ విధానం అనుసరిస్తున్నారని, ఇటీవల విదేశీ పర్యటనలో తనను కలిసిన కొందరు ప్రతినిధులు చెప్పారని అన్నారు. ఆ విధానాన్ని పరిశీలించారని అధికారులకు సీఎం సూచించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం అందించే సాయానికి హెల్త్ కార్డు ప్రామాణికమని సీఎం తెలిపారు. వైద్యారోగ్యంతో పాటు వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ జ్వరాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు రాకముందే నివారణ చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు అన్ని పట్టణాల్లో, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్ స్ప్రే చేసే పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిని సస్పెండ్ చేస్తామని సీఎం హెచ్చరించారు. జిల్లాల్లో కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై కార్యాచరణ చేపట్టారన్నారు. జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చెయ్యాలని, గ్రామాలు, పట్టణాలకు వెళ్లి పరిస్థితులు తెలుసుకోవాలని సీఎం సూచించారు. డెంగ్యూ, చికున్ గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి కారణాలు తెలుసుకుని అవసరమైన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారన్నారు. గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణానికి కార్యాచరణ ముమ్మరం చెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. గోషామహల్లోని 32 ఎకరాల్ని వెంటనే పోలీస్ శాఖ నుంచి వైద్యారోగ్య శాఖకు బదిలీ చేయాలని ఆదేశించారు. 50 ఏళ్ల అవసరాలకు సరిపోయేలా కొత్త ఆసుపత్రి నిర్మాణం జరగాలని సీఎం తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కనెక్టివిటీ రోడ్లు ఉండాలన్నారు. ఆసుపత్రి విభాగాలతో పాటు అకాడమిక్ బ్లాక్, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్ల నిర్మాణం కూడా చేయాలని సీఎం పేర్కొన్నారు. ఇప్పుడున్న ఉస్మానియా ఆసుపత్రి భవనాల్ని చారిత్రక కట్టడాలుగా పరిరక్షిస్తామని, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామని సీఎం తెలిపారు. కొత్తగా నిర్మించే 15 నర్సింగ్ కాలేజీ భవనాల్ని వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలని సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు 10 జిల్లాల్లో సమాఖ్య భవనాలు ఉన్నాయని, మిగతా 22 జిల్లాల్లో ఎకరం స్థలంలో కొత్త భవనాలు నిర్మించారని ముఖ్యమంత్రి నిర్దేశించారు. హైదరాబాద్లోని శిల్పారామం పక్కన మహిళా శక్తి సంఘాలకు కేటాయించిన 3 ఎకరాల స్థలాన్ని వెంటనే బదిలీ చేయాలని ఆదేశించారు. మహిళా శక్తి సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల కోసం ఏడాది పొడవునా స్టాళ్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం సచివాలయం ప్రాంగణంలో ఇవాళ భూమి పూజ జరగనుంది. ఉదయం 11 గంటలకు భూమి పూజ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సచివాలయం ప్రాంగణాన్ని పరిశీలించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే స్థలాన్ని ఖరారు చేశారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇప్పటికే ప్రకటించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తెలంగాణ తల్లి రూపాన్ని ఖరారు చేయనున్నట్లు గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది.
తాను కేసీఆర్ బిడ్డనని తప్పు చేసే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. తన కుటుంబాన్ని ఇబ్బందులోకి నెట్టిన వారికి సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానన్నారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నిన్న రాత్రి తీహాడ్ జైలు నుంచి విడుదలైన కవిత ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలోనే బస చేశారు. ఇవాళ సీబీఐ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణకు హాజరైన తర్వాత హైదరాబాద్ రానున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ నాయకురాలు, మండలి సభ్యురాలు కవితకు ఊరట లభించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 164 రోజుల తర్వాత తీహాడ్ జైలు నుంచి బయటకొచ్చారు. సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించిన పూచీకత్తును కవిత భర్త అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించారు. దీంతో కోర్టు కవిత విడుదలకు అనుమతిస్తూ తీహాడ్ జైలుకు వారెంట్ జారీ చేశారు. రాత్రి 9 గంటల తర్వాత కవిత తీహాడ్ జైలు నుంచి బయటకొచ్చారు. అప్పటికే అక్కడికి కవిత భర్త, కుమారుడు, సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎంపీలు, పార్టీ శ్రేణులు చేరుకున్నారు. జైలు నుంచి బయటకొచ్చిన కవిత కుమారుడు, భర్త, సోదరుడు కేటీఆర్ ను ఆలింగనం చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. తాను కేసీఆర్ బిడ్డనని, తప్పు చేసే ప్రసక్తే లేదని కవిత పేర్కొన్నారు. ప్రజల కోసం మరింత పోరాటం చేస్తారని అన్నారు. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. పర్సనల్ గా నాకైనా, నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎటువంటి ఇబ్బందులకు నన్ను, నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. నిన్న రాత్రి తీహాడ్ జైలు నుంచి విడుదలైన కవిత ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లి పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తనకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాత్రి బీఆర్ఎస్ కార్యాలయంలోనే బస చేసిన కవిత సీబీఐ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు వర్చువల్ గా హాజరు కానున్నారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, నేతలతో కలిసి హైదరాబాద్ బయలుదేరనున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కవితకు ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. రాజ్యసభ ఉప ఎన్నికల్లో 12 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 9 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 13 రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరించగా 9 స్థానాల్లో బీజేపీ, 2 స్థానాల్లో ఆ పార్టీ మిత్రపక్షాలు, ఎన్సీపీ, ఆర్ఎల్ఎం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలతో రాజ్యసభలో ఎన్డీఏ మెజార్టీ మార్కును చేరింది. బీజేపీ సభ్యుల సంఖ్య 96కు పెరగ్గా ఎన్డీఏ ఎంపీలు 112కు చేరారు. 6 నామినేటెడ్, ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా బీజేపీకే ఉంది. కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వి గెలుపొందడంతో పెద్దల సభలో ప్రతిపక్షాల బలం 85కు పెరిగింది. ప్రస్తుతం 8 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ముంబైకి చెందిన సినీ నటిని జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీ పెద్దలు, కొంతమంది ఐపీఎస్లు కలిసి వేధించిన వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. జేఎస్డబ్ల్యూ సంస్థ చైర్మన్ సజ్జన్ జిందాల్పై సినీ నటి ముంబైలో పెట్టిన అత్యాచారం కేసును గుట్టుగా సెటిల్ చేసేందుకే ఆమె కుటుంబ సభ్యులపై విజయవాడలో అక్రమ కేసు బనాయించి అరెస్టు చేశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. జైలులోనే బెదిరించి చెప్పిన వాటికల్లా అంగీకరించిన తర్వాత పోలీసులే సినీ నటి కుటుంబాన్ని బెయిల్పై బయటకు తీసుకొచ్చి ముంబై వెళ్లేందుకు అనుమతిచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ముంబైకి చెందిన సినీ నటిపై వైసీపీ పెద్దలు, ఐపీఎస్ అధికారులు వేధింపుల వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతోంది. సజ్జన్ జిందాల్పై ముంబైలో నమోదైన కేసును సెటిల్ చేసేందుకే ఆమెపై కేసు నమోదు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సజ్జన్ జిందాల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ముంబైలోని బాంద్రా, కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో సినీ నటి కొన్నాళ్ల కిందట ఫిర్యాదు చేశారు. పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బాంబే హైకోర్టు ఆదేశాలతో గతేడాది డిసెంబర్లో సజ్జన్ జిందాల్పై అత్యాచారంతో పాటు పలు అభియోగాల కింద కేసు నమోదైంది. అప్పట్లో ఈ కేసు ముంబైలో సంచలనంగా మారింది. కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సమయంలోనే విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరిలో సినీ నటితో పాటు ఆమె తల్లిదండ్రులపై కేసు నమోదైంది. కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఆ వెంటనే ఆగమేఘాలపైన నాటి డీసీపీ విశాల్ గున్ని, ఏడీసీపీ రమణమూర్తి, ఏసీపీ హనుమంతరావు, సీఐ శ్రీధర్, ఎస్ఐ షరీఫ్ తదితరులతో కూడిన బృందం విమానంలో ముంబై వెళ్లి వారిని అరెస్టు చేసి విజయవాడకు తీసుకురావడం శరవేగంగా జరిగిపోయాయి. మార్చి 15 వరకు సినీ నటి, ఆమె తల్లిదండ్రులు విజయవాడ జైల్లోనే ఉన్నారు. అంతకుముందు ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు వారిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో తాము చెప్పిన వాటికల్లా అంగీకరిస్తే బెయిల్ వచ్చేలా చేస్తామని, లేదంటే నెలల తరబడి జైల్లోనే మగ్గిపోవలసి ఉంటుందని వారిని నాటి పోలీసు అధికారులు బెదిరించారు. దిక్కుతోచని స్థితిలో వారు అందుకు అంగీకరించడంతో ఖాకీలే వారికి బెయిల్ ఇప్పించి విడుదలయ్యేలా చేశారు.
అనంతరం వారి నుంచి పలు కీలక పత్రాలు, ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబం ఆ తర్వాత ముంబైకి వెళ్లిపోయింది. విజయవాడ జైలు నుంచి సినీ నటి కుటుంబం విడుదలైన 2 రోజులకే బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో సజ్జన్ జిందాల్పై నమోదైన కేసును అక్కడి పోలీసులు మూసేశారు. ఆ మేరకు అక్కడి న్యాయస్థానంలో క్లోజర్ రిపోర్టు దాఖలు చేశారు. అత్యాచారం జరిగిందనేందుకు తగిన ఆధారాలు బాధితురాలు సమర్పించలేదని, వాంగ్మూలం ఇవ్వడానికి రావాలని పదే పదే కోరినా రాలేదని పేర్కొంటూ కేసు మూసేశారు. జేఎస్డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్కు నాటి ముఖ్యమంత్రి జగన్తో సత్సంబంధాలున్నాయి. కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో జేఎస్డబ్ల్యూ ఒప్పందం కుదుర్చుకుంది. శంకుస్థాపన కూడా చేసింది. ఈ క్రమంలోనే ముంబైలో సజ్జన్ జిందాల్పై నమోదైన అత్యాచారం కేసులో ఆయనకు మరిన్ని చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకు నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. వారి పట్ల విపరీతమైన స్వామి భక్తి ప్రదర్శించే, వారి అరాచకాలకు వెన్నుదన్నుగా నిలిచే నాటి విజయవాడ సిపి కాంతిరాణా టాటాకు ముంబై వివాదం సెటిల్మెంట్ బాధ్యతలు అప్పగించారు. రంగంలోకి దిగిన నాటి సిపి అధికార దుర్వినియోగానికి పాల్పడి మొత్తం వ్యవహారం చక్కబెట్టారు. చిన్న జేబు దొంగను పట్టుకున్నా సరే ప్రెస్ మీట్లు పెట్టి, ప్రెస్ నోట్లు విడుదల చేసి హడావిడి చేసే కాంతిరాణా టాటా అత్యంత ప్రాధాన్యతతో కూడిన సినీ నటి కేసు వ్యవహారంలో ఎక్కడా చిన్నపాటి సమాచారాన్ని కూడా బయటకు పొక్కనివ్వలేదు. అసలు ఆమెను, ఆమె కుటుంబీకుల్ని అరెస్టు చేసిన విషయాన్ని ఏ మార్గంలోనూ బహిర్గతం కాకుండా చూశారు. ఆద్యాంతం గుట్టుగా సాగిన ఈ వ్యవహారం రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో వెలుగు చూసింది. బాలీవుడ్ నటిపై కేసు పెట్టిన వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విజయవాడ మాజీ సిపి కాంతిరాణా, మాజీ డీసీపీ విశాల్ గున్నీలపై సీఎంఓ ఆరా తీసింది. ఇద్దరు ఐపీఎస్ల పాత్ర ఏ మేరకు ఉందన్న వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం వివరాలు కోరింది. వారిరువురికి సంజాయిషీ నోటీసులు జారీ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ముంబైలో నమోదైన కేసు వివరాల్ని సేకరించే పనిలో ఏపీ పోలీసులు ఉన్నారు. ఐపీఎస్లే ఈ తరహా వ్యవహారాలకు పాల్పడ్డాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తమ సమస్యల పరిష్కారానికి వైసీపీ బాధితులు గ్రీవెన్స్ సెల్ ముందుకు వస్తున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కూటమిని గెలిపించిన ప్రజల అంచనాల మేరకు పనిచేసేందుకు సాయశక్తులా కృషి చేస్తామన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కార్మిక మంత్రి సుభాష్, పలువురు ఎంపీలు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. చాలా మంది తమ భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారంటూ ఫిర్యాదు చేయగా తెలుగుదేశం నేతలు పార్టీ కార్యాలయం నుంచే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ యొక్క గ్రీవెన్స్ సెల్ ద్వారా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రజలందరూ కూడా అనేక రకాలైనటువంటి సమస్యల ద్వారా మా దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ రెస్పాన్సిబుల్ అధికారుల్ని కలెక్టర్ అయినా, ఆ ప్రాంతానికి సంబంధించి ఎస్పీ అయినా, లేకపోతే ఆ డిపార్ట్మెంట్ తాలూకా అధికారులకి ఆ సమస్యని వివరించి అది వీలైనంత త్వరగా టైం బౌండ్గా అది పరిష్కరించేటటువంటి విధంగా కార్యాచరణ కూడా రూపకల్పన చేయడం జరిగింది. సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఈ కమిటీకి ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించిన సత్యకుమార్ యాదవ్ డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియాతో రాష్ట్రంలో ఎవరూ చనిపోకూడదని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు వారానికోసారి జ్వరాలు, సీజనల్ వ్యాధులపై సమీక్షించాలన్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో జిల్లా వైద్యాధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. కేసుల్ని గుర్తించడం, రిఫర్ చేయడం, చికిత్స, విజిటింగ్ వంటి పనుల్ని నిపుణుల కమిటీ చేపడుతుందన్నారు. విష జ్వరాలు, సీజనల్ వ్యాధులపై సమర్థవంతమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా తీర్చిదిద్దడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగే ఏఐ అంతర్జాతీయ సదస్సు సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు ఏఐ గ్లోబల్ సమ్మిట్లో భాగస్వాములయ్యేందుకు ముందుకు వచ్చిన హైసియా ప్రతినిధులను అభినందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు ఏఐకి హైదరాబాద్ కేంద్రంగా మారాలనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా ఉండాలనే ఒక విజన్తో ముందుకు పోతా ఉన్నాం. 6వ తారీఖు నాడు ప్రముఖులు వచ్చి ఏఐకి సంబంధించిన అనేక అంశాల విషయంలో వారికి ఉన్న అనుభవాలను మనతో పాలు పంచుకున్నప్పుడు రేపు ఏ విధంగా ఏఐసిటీ నిర్మాణం జరగాలి, రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అనేక అంశాలు ఈరోజు ప్రోడక్ట్ కంపెనీస్ ఇక్కడి నుంచే ప్రస్తావన చేస్తారు కనుక ఆ ప్రస్తావనలన్నింటిని కూడా పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఏఐ గ్లోబల్ కన్వెన్షన్ని నిర్వహిస్తా ఉన్నాం.
హైడ్రా రాజకీయ చదరంగంలో పావుగా మారదలుచుకోలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. చెరువు ఎఫ్టీలు ఆక్రమించి చేపట్టిన కళాశాలలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే వాటిలో చదివే విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడకుండా యాజమాన్యాలకు కొంత సమయం ఇస్తామని రంగనాథ్ తెలిపారు. జీహెచ్ఎంసీకి చెందిన కొందరు బీజేపీ కార్పొరేటర్లు హైడ్రా కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్ను కలిసి చెరువులు పార్కుల ఆక్రమణలపై ఫిర్యాదు చేశారు. ఓవైసీ మల్లారెడ్డి సహా పలువురు చెరువుల్లో కళాశాలలు నిర్మించిన విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా నోటీసులు ఇవ్వదని, కూల్చడం మాత్రమే చేస్తుందని తెలిపారు. పార్టీలకు అతీతంగా హైడ్రా చర్యలు ఉంటాయని బీజేపీ కార్పొరేటర్లకు ఆయన స్పష్టం చేశారు. రష్యా డజన్ల కొద్ది క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్పై భీకరంగా విరుచుకుపడింది. వాటిలో కొన్నింటిని లక్ష్యాలను తాకకముందే F-16 ఫైటర్ జెట్లతో కూల్చివేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. రష్యా దాడిలో 5 మంది ఉక్రెయిన్ పౌరులు మరణించారు. హోటల్తో సహా పలు నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. కీవ్ సహా కొన్ని నగరాలు, పట్టణాలు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రష్యా భూభాగానికి చాలా లోపల దాడులు చేసి వారి ఆయుధ శిబిరాలు, లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసేందుకు అడ్డుగా ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని జెలెన్స్కీ మరోసారి అమెరికా సహా మిత్ర దేశాలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు రష్యాలోని కస్క్ రీజియన్లో 1300 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం తమ నియంత్రణలోకి వచ్చినట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. 534 మంది రష్యన్ సైనికులను బందీలుగా చేసుకున్నట్లు పేర్కొంది. కాగా కస్క్లో 130,000 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రష్యా ప్రకటించింది. కస్క్లో 6,600 మంది కీవ్ సైనికులు చనిపోయారని మాస్కో తెలిపింది. పరస్పర దాడుల్లో కస్క్లోని అణు విద్యుత్ ప్లాంటుకు ఏదైనా జరిగితే భారీ ప్రమాదం తప్పదని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ రాఫెల్ ఆందోళన వ్యక్తం చేశారు. 25 ఏళ్ల తర్వాత పోలియో కలకలం సృష్టిస్తున్న వేళ 12 లక్షల పోలియో టీకా డోసులు గాజాకు చేరాయి. 6,40,000 మంది పాలస్తీనా చిన్నారులకు వ్యాక్సిన్స్ వేయాలని యూనిసెఫ్ నిర్ణయించింది. ఇటీవల 2 నీటి కాలువల్లో పోలియో వైరస్ను గుర్తించారు. 4 రోజుల క్రితం 10 నెలల చిన్నారికి పోలియో వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 31 నుంచి టీకాలు వేయాలని యూనిసెఫ్ నిర్ణయించింది. డైర్ అల్ బలాహ్ వంటి దక్షిణ గాజా ప్రాంతాన్ని ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్ ఆదేశాలు అమల్లో ఉండటంతో ఆయా చోట్ల మానవతా సాయం నిలిచిపోయింది. అయితే చిన్నారుల భద్రత దృష్ట్యా పోలియో వ్యాక్సినేషన్ను అనుకున్న సమయానికి ప్రారంభించాలని యూనిసెఫ్ భావిస్తోంది. ఐరాసా వాలంటీర్లతో సహా మొత్తం 3,000 మంది సిబ్బందితో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రణాళిక రచించింది. పసిపిల్లలు, వారి తల్లులు సురక్షితంగా వ్యాక్సినేషన్ సెంటర్కు చేరుకునేందుకు ఇజ్రాయెల్ కొంత సమయం దాడులకు విరామం ప్రకటించాలని ఐరాసా కోరుతోంది. అభిమానుల స్ఫూర్తిని నింపడానికి, ఆటలతో అలరించడానికి పారిస్ పారా ఒలింపిక్స్ సిద్ధమైంది. 11 రోజుల పాటు జరిగే పారా ఒలింపిక్స్ సెప్టెంబర్ 8న ముగుస్తాయి. 22 క్రీడల్లో అథ్లెట్లు పోటీ పడుతున్నారు. డీలా కాంకార్డ్ వేదికలో పారా ఒలింపిక్స్ ఆరంభోత్సవం జరగనుంది. పారిస్ ఒలింపిక్స్లో వివిధ క్రీడలకు వేదికలుగా నిలిచిన ప్రదేశాలే పారా ఒలింపిక్స్కు వేదిక అవుతున్నాయి. మహిళలకు ప్రోత్సాహం ఇవ్వాలన్న ఉద్దేశంతో 2020 టోక్యో పారా ఒలింపిక్స్తో పోలిస్తే ఈసారి 10 కొత్త ఈవెంట్లను చేర్చారు. టోక్యో పారా ఒలింపిక్స్లో 96 స్వర్ణాలతో సహా 207 పతకాలు సాధించిన చైనా ఈసారి కూడా సత్తా చాటేందుకు అత్యధికంగా 282 మంది అథ్లెట్లను పంపింది. భారత్ నుంచి 84 మంది పారా అథ్లెట్లు పాల్గొంటున్నారు. వరంగల్ నుంచి జీవాంజీ దీప్తి, నంద్యాల నుంచి కొంగనపల్లి నారాయణతో పాటు షేక్ అర్షద్, అనకాపల్లి నుంచి రవి పారా ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు.